హాయ్ ఫ్రెండ్స్, మీరు వీడియోలో చూసి 4440 సింగిల్ ఐసీ యాంప్లిఫైర్ బోర్డ్ అనమాట. ఈ యాంప్లిఫైర్ బోర్డ్ గురించి తెలుసుకునే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ బోర్డ్ని మనం యాంప్లిఫైర్స్ తయారు చేయడానికి యూస్ చేయొచ్చు. 2.1 హోమ్ థియేటర్ తయారు చేస్తాం కదా, అలాంటప్పుడు యాంప్లిఫైర్ తయారు చేయడానికి గట్రా. కానీ ఈ బోర్డు అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వదు, ఎందుకంటే ఈ సింగిల్ ఐసీ బోర్డు. డబుల్ ఐసీ 4440 ఐసీ బోర్డు ఉంటుంది కదా, అదైతే 2.1కి పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ వాయిస్ అంటే అంత క్లారిటీగా రాదు, వాయిస్లో కొద్దిగా వైబ్రేషన్ లాగా వస్తుంది అనమాట. ఇందులో 4 ఎల్లో వైర్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఎల్లో వైర్స్ వచ్చేసి మనం 2 స్పీకర్లు కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక స్పీకర్ కానీ 2 స్పీకర్లు కానీ. నెక్స్ట్ రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ ఉన్నాయి కదా, రెడ్ బ్లాక్ వైర్స్ ఏమో 12 వాట్స్ ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. ఈ 3 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 3 వైర్స్ ఏమో ఆడియో ఇన్పుట్ బ్లూటూత్ కార్డుకి ఇవ్వాలి, లేదంటే ఆడియో జాక్ ఇచ్చుకున్న అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ మెటల్ పీస్ చూసారు కదా, అల్యూమినియం మెటల్ పీస్. దీన్ని హీట్ సింక్ అంటాము. లోన ఐసీ ఉంటుంది కదా, సింగిల్ ఐసీ. ఆ ఐసీ హీట్ ఎక్కితే దాని హీట్ మొత్తం హీట్ సింక్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల ఐసీ ఎక్కువ హీట్ అవ్వకుండా ఉంటుంది, అందుకని దీన్ని ప్రొవైడ్ చేస్తారనమాట యాంప్లిఫైర్ బోర్డులో. That's it for today. For more videos, please do like, share and subscribe to our channel.